టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైపోయింది. ఈ నెల 27 అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు మహానాడుకు కడప వేదిక కాబోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి తొలిసారిగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పెద్ద ఎత్తున మహానాడుపై అంచనాలు కూడా ఉన్నాయి. పబ్బాపురం లేకంగా 150 ఎకరాల్లో మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైపోయింది. మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ప్రస్తుతం ఆ మహానాడు ప్రాంగణం దగ్గరే ఉన్నారు. పూర్తి సమాచారం మీకు అందించడానికి కృష్ణమోహన్, మహానాడుకు మొత్తం అంతా సర్వం సిద్ధం అయిపోయినట్టేనా? ఎస్ రోహిత్, దాదాపుగా కడపలో ఫస్ట్ టైం మహానాడుకి దాదాపుగా 150 ఎకరాలలో రేపు 27, 28, 29 3 రోజుల పాటు నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. 150 ఎకరాల్లో ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైన పరిస్థితి. పూర్తిగా కూడా రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ మహానాడు ఏర్పాటుకి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా మనం కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి దాదాపుగా వివిధ రకాల కౌంటర్స్తో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చూస్తున్నాం. ఇంకా స్టిల్ ఈరోజు సాయంత్రానికల్లా పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయాన్నే మహానాడు ప్రారంభం కాబోతుంది. అసలు ఈ మహానాడుకి సంబంధించిన వ్యవహారంలో మహానాడులో ఏం జరగబోతున్నాయి, 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడుకి అసలు యాక్టివిటీ ఏమున్నాయో, అసలు ఏం జరగబోతుందో మనకి ప్రస్తుతం మహానాడు నిర్వహణ బాధ్యతలంతా చూస్తున్న ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఏంటి అసలు 3 రోజుల పాటు జరగబోయే దాంట్లో మొదటి రోజు ఏం జరగబోతుంది, 2వ రోజు ఏం జరగబోతుంది, 3వ రోజు చంద్రబాబు గారి ప్రసంగం ఎలా ఉండబోతుంది? 43వ తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవం రేపటి నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. 27, 28, 29 తారీఖులో 27వ తారీఖున ప్రతినిధులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ నుంచి తెలంగాణ, అండమాను, ఇతర దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానితులు ఎవరెవరుతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకుని సభా ప్రాంగణంలోకి రావాల్సి ఉంటుంది. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు 10:30కు సమావేశ ప్రాంగణానికి విచ్చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించేసి అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేయాల్సిన సంస్కరణలు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో పూర్తిస్థాయి విజయపథాన్ని నడిపించే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి, మార్పులు చేర్పులపైన కార్యకర్తల అభిప్రాయాలను అంటే స్వేచ్ఛగా అదేవిధంగా వారి మనసులో ఉన్న ఏముందో వారి భావనలను కొన్ని కూడా తెలుసుకోవాలని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర, ఆవిర్భావము, ఈ 43 సంవత్సరాల పాటు జరిగిన అనేక సంక్షోభాలు, విజయాలు, పరాజయాలు వీటన్నిటిని కూడా సమీక్ష చేసుకోవడం